హాయ్ హలో నమస్తే, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు మా పిల్లలతోని నిమ్మకాయ చెంచా ఆట ఆడిపించినాము. సో 3 రౌండ్స్ గేమ్ అయితే ఆడిపించినాము, ఎవరు గెలుస్తారో అని. సో ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. పోటీలో 5 పిల్లలు పాల్గొంటున్నారు. సో పాల్గొన్న పిల్లల పేరు అయితే మీకు పరిచయం చేస్తాను. ఐశ్వర్య, వర్షిత, హర్షవర్ధన్, రిత్విక, సాకేతు. సో ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఈ 5 మెంబర్స్లో ఎవరు గెలుస్తారో చూద్దాము. సో అక్కడ ఇటుకలను అయితే పెట్టినాము, వాటిని టచ్ చేసి వెనుకకు మళ్ళీ వచ్చి ఆ చైర్ని అయితే టచ్ చేయాలి, అప్పుడు 1 రౌండ్ ఫినిష్ అయినట్టు. సో 2 పిల్లలు అయితే ఫాస్ట్గా వస్తున్నారు టచ్ చేసి ఇక్కడ చైర్ను టచ్ చేయడానికి. మధ్యలో పెద్ద పాపది అయితే నిమ్మకాయ పోయింది కింద. ఐశ్వర్య అయితే నిమ్మకాయ కింద పడిపోయింది. వర్షిత అయితే చైర్ను టచ్ చేసింది, గెలిచింది. కంగ్రాచులేషన్స్ వర్షిత. మళ్ళీ సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేసినాము. సో ఇందులో ఎవరు ఫస్ట్ విన్నర్ అవుతారో చూద్దాము. ఫస్ట్ రౌండ్ చూసినాకనైతే పిల్లలు సెకండ్ రౌండ్ ఆడడానికి చాలా ఉత్సాహంగా లైన్లోనైతే నిలబడి ఉన్నారు. సో సెకండ్ రౌండ్లో ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాము. మళ్ళీ పిల్లలు గేమ్ స్టార్ట్ చేసిండ్రు. పిల్లలు అయితే సరదాగా ముందుకు సాగిపోతున్నారు. ఫస్ట్ రౌండ్లో అయితే వర్షిత ఫస్ట్ వచ్చింది. సెకండ్ రౌండ్లో ఎవరు వస్తారో చూద్దాం అనుకుంటే వర్షిత ఉన్ను ఐశ్వర్య ముందు వరుసలోనైతే ఉన్నారు. ఇలాంటి గేమ్స్ మరెన్నో ఆడిపించి అయితే వీడియోలు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే మాకు తెలియజేయండి. మీరైతే చిన్నప్పుడు ఎటువంటి ఆటలు ఆడారో మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అవి పిల్లలతో ఆడిపినీకైతే మేము ట్రై చేస్తాము. సో సెకండ్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రౌండ్లో కూడా వర్షిత ఫస్ట్ వచ్చింది. సో 3వ రౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం మనము. 2 రౌండ్లను అయితే వర్షిత విన్ అయింది కాబట్టి తనే విన్నరు. కాకపోతే పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి 3rd రౌండ్ స్టార్ట్ చేసినాము. ఇందులో ఎవరైనా ముందంజలో. సో 2 రౌండ్లలో అయితే వర్షిత ఫస్ట్ వచ్చింది. 3rd రౌండ్ స్టార్ట్ చేసేటాలకు ఫస్టే కింద పడిపోయింది నిమ్మకాయ. 4 పిల్లలు అయితే వెళ్తున్నారు, అందులో సాకేతి కూడా కింద పడిపోయింది. ఐశ్వర్య టచ్ చేసి వెనుకకు తిరిగి 3rd రౌండ్ అయితే వెనుక తిరిగి వచ్చేటాలకు 2 వచ్చేసిండ్రు చైర్ కాడికి టచ్ చేయడానికి. 3rd రౌండ్లో అయితే ఎవరు విన్నర్ అయ్యేటట్లేరు. హర్షవర్ధన్ అయితే వచ్చిండు, చైర్ను టచ్ చేసి. సో మీకు గేమ్ ఎలా అనిపించిందో చెప్పండి. మా సార్ అయితే గెలిచిన వర్షితకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు. సో గెలిచినందుకు నీకు ఏం కావాలి గిఫ్ట్ అని అడిగితే నాకు 5 స్టార్ చాక్లెట్ కావాలి అని అడిగింది. సో 5 స్టార్ అయితే కొనుక్కొచ్చాము మేము. థ్యాంక్ యూ సో మచ్. Subscribe my YouTube channel. Like, share, subscribe, comment. Bell కొట్టడం మాత్రం మర్చిపోకండి.